ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఇచ్చే ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. కెమెరా కదలకుండా అలా స్టేబుల్ గా ఉంటే నా పని ఈజీ అవుతుంది. 350 రూపీస్ కి కాబట్టి మనం ఇంతకన్నా ఎక్కువ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేము. నేను యూజ్ చేసేది పోస్ట్రానిక్స్ -7 మైక్ అన్నమాట. కెమెరా దూరంగా పెట్టేసి మనం పోజెస్ మార్చుకుంటూ ఇది క్లిక్ చేసుకుంటుంటే ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేస్తూ ఇక్కడే మనం ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ ఇది ట్రైపాడ్ కమ్ రింగ్ లైట్ అని చెప్పొచ్చు. 20 మినిట్స్ వీడియో మనం కట్ చేస్తున్నామంటే ఒక 50 మినిట్స్ టు 1 అవర్ ఫుటేజ్ అనేది మన దగ్గర ఉండాలి. Hello everybody, welcome back to my YouTube channel Just Sandy Vlogs. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేను నా యూట్యూబ్ సెటప్ చేసుకున్నాను, ఆ సెటప్ మీకు చూపించబోతున్నాను. అలానే నేను యూట్యూబ్ కోసం యూజ్ చేసే టూల్స్, సాఫ్ట్వేర్స్, యాప్స్ ఇవన్నీ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన 1 or 2 కామెంట్స్ అయినా ఉంటాయి ప్రతి షార్ట్ కింద. మీరు యూజ్ చేసే మైక్ ఏంటి, మీ వాయిస్ చాలా క్లియర్ గా వినిపిస్తుంది అని చెప్పి, సో లింక్ ఇవ్వండి అని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారనమాట. అలానే ట్రైపాడ్ స్టాండ్ కూడా, మీరు ఏ స్టాండ్ యూజ్ చేస్తారు, ఏ ట్రైపాడ్ యూజ్ చేస్తారో అది కూడా లింక్స్ ఇవ్వండి అని చెప్పి. సో ఐఎమ్ డూయింగ్ ఏ డీటెయిల్డ్ వీడియో అండ్ యూట్యూబ్ కోసం నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఇచ్చే ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. అలానే నేను ఈ ప్రోడక్ట్స్ ప్రైస్ అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఆర్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది ఎలాంటి టూల్స్ మీద మనం మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ ఎలాంటి టూల్స్ అసలు అవసరం లేదు. సో ఇవన్నీ కూడాను ఈ వీడియోలో అయితే చూస్తారు. అసలు యూట్యూబ్ కోసం మనం టూల్స్ ఎందుకు యూజ్ చేయాలి అంటే మన వర్క్ కొంచెం తగ్గుతుంది అనమాట టూల్స్ యూజ్ చేయడం వల్ల. యూజువల్లీ మైక్ లేకుండా కూడా యూట్యూబ్ రన్ చేయొచ్చు, చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే మనం కొంచెం ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోవాలి సో దట్ బయట నాయిస్ ఏమీ వినిపించకుండా మన వాయిస్ స్పష్టంగా వినిపించేలాగా. అలానే ట్రైపాడ్ స్టాండ్ కూడా లేకుండా చేయొచ్చు, యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చేయొచ్చు. బట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో కంటిన్యూస్ గా కెమెరా కదలకుండా అలా స్టేబుల్ గా ఉంటే నా పని ఈజీ అవుతుంది, నేను హ్యాపీగా కుకింగ్ మీద ఫోకస్ చేసుకోగలను అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న టూల్స్ యూజ్ చేస్తే మన వర్క్ కొంచెం సింప్లిఫై అవుతుంది. బట్ నా స్టోరీ నేను షేర్ చేసుకుంటాను, లైక్ నేను ఎందుకు ఈ టూల్స్ తీసుకున్నాను ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూస్తారు. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఓవరాల్ సెటప్ అనమాట. ఒక చిన్న టేబుల్ వర్కింగ్ డెస్క్ లా ఉంటుంది అండ్ పక్కన షెల్ఫ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ 4 షెల్ఫ్స్ వచ్చాయి. ఈ 4 షెల్ఫ్స్ లోని ఫస్ట్ 2 జస్ట్ అలా డెకరేషన్ పెట్టేశాను. అండ్ కమింగ్ టు ద లాస్ట్ షెల్ఫ్, ఇక్కడ నేను యూట్యూబ్ రిలేటెడ్ స్టేషనరీ అదంతా పెట్టేసుకున్నాను. పెన్స్, నెక్స్ట్ మార్కర్స్, స్టిక్కీ నోట్స్ అవన్నీ పెట్టేసుకున్నాను. అండ్ అలానే ఇక్కడ కొన్ని నోట్ బుక్స్, యూట్యూబ్ రిలేటెడ్ ఏమైనా నోట్ చేసుకోవాలి, లైక్ ఏ వీడియోస్ చేయాలి ఏంటి, లేకపోతే వాయిస్ ఓవర్ కోసం ఏమైనా రాసుకోవాలి అనుకుంటే ఈ సెక్షన్ అనమాట ఇదంతా. సో అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, ఇక్కడ చూసినట్లయితే అన్ని వైర్స్ ఉంటాయి. మోస్ట్లీ రింగ్ లైట్ కానీ లేకపోతే ఏమైనా మనం ఆన్ చేసుకోవడానికి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మైక్ కూడా నాది వైర్లెస్ ఛార్జింగ్ మైక్ అనమాట. సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవన్నీ ఇక్కడ కేబుల్స్ అవన్నీ ఉంటాయి. ఇది సింపుల్ గా నా స్టేషనరీ పార్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇదంతా నా యూట్యూబ్ సెక్షన్, లైక్ ల్యాప్టాప్, కీబోర్డ్, మౌస్, నెక్స్ట్ ఫోన్ స్టాండ్, అలానే ట్రైపాడ్స్ కానీ మైక్స్ కానీ అన్ని ఇక్కడ పెట్టుకుంటాను, నోట్స్ లో అవన్నీ సో ఈజీగా దొరుకుతాయి అని చెప్పి. అండ్ ఇక్కడ నేను కూర్చొని ఎడిట్ చేసుకుంటాను, లేకపోతే ఏదైనా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా సరే. యూజువల్లీ ముందు ఏమైందంటే హాల్లో అలా వాయిస్ ఓవర్ చెప్పేసి మైక్స్ అవన్నీ అక్కడ వదిలేసేదాన్ని. అండ్ చాలా క్లమ్జీగా ఉండేది, లైక్ మైక్ కావాలి అనుకుంటే ఎక్కడ పెట్టాను గుర్తొచ్చేది కాదు. అలానే ట్రైపాడ్ కూడా ఎక్కడ పెట్టేశాను అసలు గుర్తుండేది కాదనమాట, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేసేదాన్ని. బట్ నౌ ఇక్కడ ఇలా వర్కింగ్ స్టేషన్ ఉంది కాబట్టి మనం ఈ వర్కింగ్ స్టేషన్ దగ్గర అన్ని పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు ఏది కావాలన్నా బ్లూటూత్ క్లిక్కర్ కానీ, మైక్ కానీ, లేకపోతే ట్రైపాడ్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా దొరుకుతాయని చెప్పేసి అయితే ఈ రూమ్ ఇలా చిన్నగా సెటప్ చేసుకున్నాను. అండ్ ఎడిటింగ్ కి మనకి చాలా టైం పడుతుంది అండ్ చాలా పేషెన్స్ గా చేయాలి. పోస్చర్ ఒక్కొక్కసారి కరెక్ట్ గా ఉండదు, ఒక్కొక్కసారి పడుకొని ఎడిట్ చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి బాగా మెడ వంచేసి ఎడిట్ చేస్తూ ఉంటాను. సో దానివల్ల పోస్చర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కోసం ఇప్పుడు చిన్న వర్క్ అయినా సరే ఈ చైర్ లో కూర్చొని చేయమంటున్నారు మా వారు. యూట్యూబ్ రిలేటెడ్ ఏ వర్క్ ఉన్నా సరే ఇంకా ఈ రూమ్ లో వచ్చి చేసేసుకో, నీకు కంఫర్టబుల్ గా ఉంటదని అయితే మా వారు ఇంకా సెటప్ చేయమని చెప్పారు. టేబుల్ పైన ఇది కూడా ఉంది. ఇది యాక్చువల్లీ నేను ఇన్ఫోసిస్ లాస్ట్ వర్కింగ్ డే అయిపోయినప్పుడు నా ఫ్రెండ్ ఒకరు గిఫ్ట్ ఇచ్చారనమాట. సో
సో ఇది ఇంకా టేబుల్ పైన పెట్టుకుంటే బాగుంటది కదా, ఇంకా స్టోరేజ్ లో పెట్టడం స్టోరేజ్ లో అలా ఉంచేసుకోవడం దేనికి, టేబుల్ పైన పెట్టేసుకుంటే బాగుంటది అని చెప్పేసి నా వర్కింగ్ టేబుల్ లా ఉంది కదా అని చెప్పి దీని మీద పెట్టుకున్నాను. సో కమింగ్ టు యూట్యూబ్ టూల్స్, నేను 2024 జూలైలో అయితే నా ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ ఇది సెప్టెంబర్ 2025. మోర్ దెన్ 1 ఇయర్ నేను యూట్యూబ్ లో ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, అప్లోడ్ చేయడం, నెక్స్ట్ వీడియోస్ రికార్డ్ చేయడం ఇవన్నీ చేస్తూనే ఉన్నాను. సో నా ఎక్స్పీరియన్స్ బట్టి నాకు ఏ టూల్స్ యూస్ఫుల్ అనిపించాయో నేను షేర్ చేసుకుంటాను. కమింగ్ టు మై ఫస్ట్ టూల్, ట్రైపాడ్ అన్నమాట. సో ట్రైపాడ్ అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. సో నేను ఎక్కువ కుకింగ్ కాంటెంట్ షేర్ చేస్తూ ఉంటాను. సో ట్రైపాడ్ పెట్టేసుకుంటే వీడియో స్టెబిలైజేషన్ బాగుంటుంది. అలానే వీడియో అండ్ కుకింగ్ రెండింటి మీద ఫోకస్ చేయక్కర్లేదు, కుకింగ్ మీద ఫోకస్ చేస్తే చాలు, వీడియో ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతూ ఉంటుంది. సో మోస్ట్లీ లాంగ్ వీడియోస్ కి కానీ షార్ట్ వీడియోస్ కి కానీ నేను ట్రైపాడ్ పెట్టేసుకుంటాను. సో మా కిచెన్ క్యాబినెట్ మీద పెట్టేసుకుంటే ఈజీగా వీడియోస్ అన్ని కూడా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. అండ్ నా ఫస్ట్ ట్రైపాడ్ వచ్చేసి అమెజాన్ నుండే తీసుకున్నాము. ఒక బేసిక్ ట్రైపాడ్, అది 350 రూపీస్ అలా పడింది. అండ్ అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు, బట్ నాకు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో నేను మా వారు కలిసి ఆర్డర్ చేసుకున్నాం. సో దట్ ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కలిసి ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఈ ట్రైపాడ్ అనమాట. సో మోస్ట్లీ చాలా మంది చూసే ఉంటారు, ఇది ఒక బేసిక్ ట్రైపాడ్. కాకపోతే ఏమైందంటే కొంచెం ఇరిగింది అండ్ కొంచెం ఫంక్షనాలిటీ కూడా దెబ్బేసింది. అండ్ ఇక్కడ కూడా మనం ఎప్పుడు ఇది వీడియో తీసినా సరే ఇది ఇట్లా వచ్చేయడం అలా కొంచెం జరుగుతుంది. లైక్ ఇది అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు అనమాట. అండ్ మనం ఇక్కడ ఇది అడ్జస్ట్ చేసుకొని దీనికి ఫోన్ అవి పెట్టుకోవచ్చు, ఇలా దీనికి ఫోన్ అవి పెట్టుకోవచ్చు. సో ఏమైందంటే ఇక్కడ స్క్రూ ఏదో కొంచెం ప్రాబ్లం అయింది, దానివల్ల ఫోన్ పెట్టగానే ఫోన్ తో పాటు ఈ పీస్ ఇలా పడిపోయేది. సో దానివల్ల ఏంటంటే ఫోన్ కూడా 4-5 సార్లు పడడం జరిగింది. లేకపోతే నేను దీన్నే అడ్జస్ట్ చేసుకొని తిప్పి ఇరిగించి అలా వాడేసేదాన్ని. బట్ మరీ ఎక్కువ రోజులు వాడితే ఫోన్ కనుక కింద పడి స్క్రీన్ ప్రాబ్లమ్స్ ఏమైనా అయితే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి ఇది ఇంకా వాడడం ఆపేశాను. అండ్ ఇది కూడా మనకి లెంత్ బాగానే ఉంటుంది. లైక్ ఇక్కడ ఉన్న క్లిప్స్ మనం ఓపెన్ చేసుకుంటే లెంత్ ఇట్లా ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు. లెంత్ ఇంకా అవసరం లేదు అనుకుంటే ఇది మనం ఇట్లా క్లోజ్ చేసేసి ఇక్కడ ఇది ఇలా క్లోజ్ చేసేసి ఇక్కడ లాక్ చేసేసుకోవడమే. అలానే క్లోజ్ చేసేసి లాక్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఇలానే క్లోజ్ చేసి లాక్ చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా మంచి ట్రైపాడ్ అని చెప్పాలి. బట్ మేము చాలా ప్లేసెస్ కి ఇది తీసుకెళ్ళిపోయాం. లైక్ ఇండోర్ షూటింగ్ వరకు అయితే ఇది మంచిగా హెల్ప్ చేస్తుంది. బట్ మేము చాలా ట్రిప్స్ లో తీసుకెళ్ళిపోయాము, బైక్ రైడ్స్ లో తీసుకెళ్ళిపోయాము, చాలా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసాము. సో దానివల్ల ఇది వేర్ ఆఫ్ అయిపోయింది. లైక్ 350 రూపీస్ కి కాబట్టి మనం ఇంతకన్నా ఎక్కువ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇది కూడా మనకి చూసారా, అది దీని ప్రాబ్లం అనమాట. ఈజీగా ఇది పడిపోతుంది అంత అడ్జస్ట్ చేసినా సరే. ఒక లిక్విడ్ అండ్ బబుల్ ఇచ్చారు, దీనివల్ల మనం ఏంటంటే మనం ట్రైపాడ్ ఇట్లా సెట్ చేసుకునేటప్పుడు ఈ బబుల్ సెంటర్ లో ఉంది అంటే మన ట్రైపాడ్ అనేది కరెక్ట్ యాంగిల్లో ఉంది అంటే స్ట్రైట్ గా ఉంది అని చెప్పి అర్థం. అండ్ ట్రైపాడ్ మోస్ట్లీ ఎందుకు యూజ్ చేస్తారంటే మనం ఏ యాంగిల్లో అయినా సరే వీడియో తీసుకోవచ్చు. అండ్ దీన్ని ఇట్లా డౌన్ చేసుకోవచ్చు, లేకపోతే లాంగ్ వీడియో అవని షార్ట్ వీడియో అవని ఈజీగా తీసుకోవచ్చు. అండ్ ఇందులో ప్రతి పార్ట్ రిమూవబుల్ అనమాట. ఇవి కూడా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా లూజ్ అండ్ టైట్, లైక్ ఇలా లూజ్ చేసేస్తే ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రతిదీ స్క్రూ సిస్టమ్ అనమాట. అండ్ ఇదిగోండి ఇలాంటి నాబ్స్ ఇస్తారు. సో ఇవన్నీ ఇలా తిప్పడం వల్ల కొంచెం లూజ్ అండ్ టైట్ అలా అయిపోతూ ఉంటుంది. మీరు ఇంట్లో నైస్ గా యూజ్ చేసుకుంటారంటే పర్వాలేదు. అండ్ ఫోన్ పడిందని చెప్పాను కదా, మా కిచెన్ క్యాబినెట్ పై నుండి కిచెన్ క్యాబినెట్ మీదే పడింది. లైక్ గ్రానైట్ మీదే 3-4 టైమ్స్ పడింది, లైక్ కుకింగ్ వీడియో షూట్ చేస్తున్నప్పుడే. సో పర్వాలేదు. బట్ అక్కడ నుండి కనుక ఫ్లోర్ మీద పడి ఉంటే స్క్రీన్ నుజ్జు అయ్యేది. హ్యాండ్ కూడా స్టెబుల్ గా లేకుండా ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ కూడాను ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని నేను ఒక 1 ఇయర్ అయితే లాగించేసాను. బట్ మా వారు ఇంక చూసి లేదు కొంచెం రిస్కీగా ఉంది, మళ్ళీ ఫోన్ ఎప్పుడైనా పెట్టినప్పుడు పడిపోతే ప్రాబ్లం అని చెప్పి నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిందని చెప్పి మా వారైతే నాకు ఇంకో ట్రైపాడ్ గిఫ్ట్ చేశారు. కరెంట్లీ నేను ఆ ట్రైపాడ్ నే పెట్టి రికార్డ్ చేస్తున్నాను వీడియో. ట్రైపాడ్ బ్రాండ్ వచ్చేసి సెల్ఫీ ఎక్స్పీ అని చెప్పి ఏదో ఉంటది. ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ లో ఆర్డర్ చేసాను గుర్తులేదు, బట్ నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి.
అండ్ ఆ ట్రైపాడ్ లో ఏంటంటే నాకు ఇలా పట్టుకొని వ్లాగింగ్ చేస్తారు కదా, ప్రాపర్ ట్రైపాడ్ అనిపించింది. అండ్ మేము 62 ఇంచెస్ తీసుకున్నాం అనుకుంటా, 999,000 రూపీస్ అలా పడింది. బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. సెల్ఫీ ఎక్స్పీటీ అని చెప్పేసి ఉంటది, ఇలా వస్తుంది అనమాట ట్రైపాడ్. అండ్ ఈ ట్రైపాడ్ లో ఏంటంటే 62 ఇంచెస్ది ఉంది, 71 ఇంచెస్ది కూడా ఉంది. సో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు 62 ఇంచెస్ ట్రైపాడ్ సరిపోద్ది అని అనిపించింది, సో నేనైతే ఇది ఆర్డర్ చేసుకున్నాను. విత్ అన్ ఇన్బిల్ట్ బ్లూటూత్ క్లిక్కర్. సో ఇక్కడ క్లిక్కర్ కూడా ఉంటుంది. ఇది మనకి ఎలా అంటే సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది ఇప్పుడు డ్రోన్ షాట్స్ అవి తీస్తున్నారు కదా బయటకు వెళ్ళేటప్పుడు. సో మనం కూడా లైక్ ఇది 62 ఇంచెస్ మొత్తం ఎక్స్పాండ్ చేసేసి ఎడ్జ్ లో పట్టుకొని కనుక మనం రికార్డ్ చేసామంటే, వీడియో రికార్డ్ చేసామంటే కొంచెం డ్రోన్ షాట్ లాగా వస్తుంది. సో మేమైతే ఇంకా అలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమీ చేయలేదు. బట్ ఇప్పటికైతే యూసేజ్ వైజ్ గా చాలా బాగుంది, చాలా ఈజీ టు యూజ్ దాంతో కంపేర్ చేస్తే. అండ్ నాకు చాలా క్యూట్ అండ్ కాంపాక్ట్ అనిపించింది. బట్ ఇది కొంచెం కాస్ట్లీ. అది 350 రూపీస్ కదా, ఇది సమ్ 900 to 1000 రూపీస్ వరకు ఉంటుంది. యాజ్ యూజువల్ లెంత్ అవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, తెలిసిందే. బట్ ఇందులో నాకు నచ్చిన మెయిన్ ఫీచర్ ఏంటంటే అదే, ఇట్స్ అంటే ఒక సింగిల్ హ్యాండ్ లో పట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైపాడ్ మనం ఇలా పట్టుకుంటే అసలు బాలేదు. లైక్ మనం వ్లాగింగ్ చేసేటప్పుడు ఇలా పట్టుకుంటే కొంచెం ఇన్కన్వీనియంట్ గా అనిపిస్తుంది. నేను అందరికి ఇది రికమెండ్ చేయను. మంచిగా బయటకు వెళ్ళి వ్లాగింగ్ అవన్నీ చేసుకుంటున్న వాళ్ళకైతే ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది. లేదు ఇండోర్ లోనే వ్లాగింగ్ చేస్తాము అనుకునే వాళ్ళు ఆ 350 రూపీస్ ట్రైపాడ్ కూడా తీసుకోవచ్చు. ఇట్ విల్ ఆల్సో సర్వ్ బెటర్ పర్పస్. మేము రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయడం వల్ల అది పాడైంది, లేకపోతే అది కూడా మంచిగా యూజ్ అయ్యేది. అండ్ నా సెకండ్ ట్రైపాడ్ చూపిస్తున్నప్పుడు నేను బ్లూటూత్ క్లిక్కర్ అని కంటిన్యూస్ గా చెప్తున్నాను కదా. ఇంతకీ బ్లూటూత్ క్లిక్కర్ అంటే ఏంటి అంటే ఇదన్నమాట. సో ఒక్కొక్కసారి మనం ఫోన్ దగ్గర పెట్టే వీడియోస్ తీసుకుంటాము, బట్ ఒక్కొక్కసారి ఫోన్ కొద్దిగా దూరంగా పెట్టాల్సి వస్తుంది. లేకపోతే మనం వ్యూ చూపించాలి అనుకునేటప్పుడు కెమెరా దూరంగా ఉంటుంది. అండ్ ట్రైపాడ్ లో కెమెరా పెట్టేసి దూరంగా పెట్టేసుకోవచ్చు. అండ్ మనం దూరం నుండి కూడా ఆపరేట్ చేయొచ్చు అనమాట. చాలా మంది టైమర్ పెట్టుకుంటారు చూడండి, 10 seconds 3 seconds అని టైమర్ పెట్టి ఫొటోస్ వీడియోస్ ఆన్ చేసుకుంటుంటారు. అలానే ఇది బ్లూటూత్ క్లిక్కర్ అనమాట. దీనికి టైమర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ బ్లూటూత్ ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది బటన్. ఈ బటన్ కనుక ఆన్ చేసామంటే ఇక్కడ మనకి కొంచెం లైట్ వెలిగించేసారా అంటే ఇది ఆన్ అయింది. అండ్ క్లిక్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఫొటోస్ క్యాప్చర్ అయిపోతూ ఉంటాయి. లాంగ్ ప్రెస్ చేస్తే వీడియో క్యాప్చర్ అయిపోతుంది, అండ్ సింగిల్ ప్రెస్ చేస్తే ఫోటో క్యాప్చర్ అయిపోతుంది అనమాట. కెమెరా దూరంగా పెట్టేసి మనం పోజెస్ మార్చుకుంటూ ఇది క్లిక్ చేసుకుంటూ ఉంటే ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. 150 to 200 రూపీస్ అలా ఉంటుంది. 350 రూపీస్ ట్రైపాడ్ కి ఈ 150 రూపీస్ బ్లూటూత్ క్లిక్కర్ సెపరేట్ గా తీసుకున్నాం. సో ఓవరాల్ ఇట్స్ లైక్ 500 550 అలా పడుతుంది. అండ్ ఇప్పుడు నేను తీసుకున్న ట్రైపాడ్ ఏదైతే 900 to 1000 అని చెప్పాను కదా, దీనికి ఇలాంటి బ్లూటూత్ క్లిక్కర్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఇది మనం సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ గా క్లిక్ చేసుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మైక్ గురించి అందరూ అడుగుతూ ఉంటారు. అండ్ నేను యూజ్ చేసేది పోర్ట్రానిక్స్ -7 మైక్ అనమాట. పోర్ట్రానిక్స్ -7 మైక్ ఎలా అంటే వైర్లెస్. దీన్ని ఫోన్ కి అటాచ్ చేయొచ్చు, సిపిన్ లో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మైక్. సో ఇది అటాచ్ చేసుకున్నాక మనం మైక్ ఆన్ చేసి కెమెరాలోని ఒక మైక్ సింబల్ కనిపిస్తుంది. ఆ మైక్ సింబల్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనం ఏదైతే మాట్లాడతామో అది మైక్ నుండి రికార్డ్ అవుతుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ అవన్నీ కూడా బాగుంటాయి. నేను వాయిస్ ఓవర్ ఎలా చెప్తానంటే సాటర్డే సండే మాత్రమే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. బట్ మా ఇంట్లో టీవీ నడుస్తూ ఉంటుంది. సో పొరపాటున కూడా ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ ఏమైనా రికార్డ్ అయిపోతే మనకి యూట్యూబ్ లో కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో అందువల్ల ప్రతిసారి టీవీ ఆఫ్ చేసి మనం వాయిస్ ఓవర్ ఇవ్వలేం కదా. సో అందుకని చెప్పి ఈ మైక్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం తక్కువ వాల్యూమ్ లో మాట్లాడినా సరే మన వాయిస్ స్పష్టంగా క్లియర్ గా నాయిస్ లేకుండా వినిపిస్తుంది. సో నాకు ఇది కొంచెం ఇంపార్టెంట్ అనిపించి నేను ఇది తీసుకున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేశాక నేను తీసుకున్నాను. సో ఛానల్ స్టార్ట్ చేయక ముందు అయితే నా దగ్గర 350 రూపీస్ ట్రైపాడ్ అండ్ 150 రూపీస్ బ్లూటూత్ క్లిక్కర్ ఉండేది.
సో ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం ఇంట్లో రికార్డ్ చేసుకునేటప్పుడు బ్లూటూత్ క్లిక్కర్ అసలు అవసరం లేదు. 350 రూపీస్ ట్రైపాడ్ ఉంటే చాలు. బట్ ఈ మైక్ నాకు ఎందుకో అవసరం అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ 2 వీడియోస్, 2 షార్ట్స్ కనుకుంటాను. నేను మైక్ లేకుండా వాయిస్ చెప్పాను. కొద్దిగా నాయిస్ వినిపిస్తూ ఉండేది. సో ఓకే, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. ఒకసారి మైక్ తెచ్చుకుంటే ఎలా ఉంటుందని చెప్పి. అండ్ ఈ మైక్ కూడా కాస్ట్లీ ఏం కాదు, లైక్ 700 రూపీస్ అలా ఉంటుంది. మంచి మైక్ అంటే నాకు అసలు మైక్ యూజ్ చేయడమే రాదు, కాస్ట్లీ మైక్ కొనేసేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి అప్పుడు ఇది నాకు రీజనబుల్ గా అనిపించింది. వైర్లెస్ వచ్చింది, సో నాకు కంఫర్టబుల్ గా అనిపించి నేను పోట్రానిక్స్ -7 మైక్ తీసుకున్నాను అనమాట. సో ఇది వైర్లెస్ మైక్రోఫోన్ విత్ సి టైప్ రిసీవర్. సో ఇది సి టైప్ రిసీవర్ అనమాట. ఈ రిసీవర్ ని మనం ఫోన్ కి పెట్టేసుకొని, అండ్ ఈ మైక్ లో మనకి బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంటుంది, అది ఆన్ చేసేసుకున్నామంటే ఆడియో రికార్డ్ అయిపోతుంది. అదే మనం నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్టోరేజ్ ప్రాబ్లం. యూట్యూబ్ లో కాంటెంట్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఒక ట్రిప్కి వెళ్ళొచ్చామో లేదు, స్టోరేజ్ ప్రాబ్లం. అండ్ చాలా ఫుటేజ్ కావాలి, లైక్ యూట్యూబ్ లాంగ్ వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేయాలి అనుకుంటే, లైక్ 20 మినిట్స్ వీడియో మనం కట్ చేస్తున్నామంటే ఒక 50 మినిట్స్ టు 1 అవర్ ఫుటేజ్ అనేది మన దగ్గర ఉండాలి. సో అంత స్టోరేజ్ ని ఎలా మేనేజ్ చేస్తామంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి నా దగ్గర గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ ఉంది. సో అదేంటంటే మనకి 64 GB ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సో నా ఫోన్ యాక్చువల్లీ 128 GB. సో 128 GB ఈ రోజుల్లో చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ట్రిప్ వెళ్ళొచ్చినా నా స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. సో దీనివల్ల నాకు అడిషనల్ స్టోరేజ్ కావాలని చెప్పి నేను గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. 32 GBతో 64 GBతో గుర్తులేదు, ఎక్కడైనా యాడ్ చేస్తాను 32 GB 64 GB అని చెప్పి. నాకు మంత్ కి 130 రూపీస్ అలా పడుతుంది గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్. ఓన్లీ యూట్యూబ్ కోసమనే కాదు, బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే, లైక్ ఏదైనా ట్రిప్కి వెళ్తే అక్కడ ఉన్న ఫొటోస్, వీడియోస్ అన్ని నేనే క్యాప్చర్ చేసుకుంటాను. అది ఆల్బమ్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో అన్ని ఫోటో ఆల్బమ్స్ అన్ని నా దగ్గరే ఉంటాయి. సో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ ఫొటోస్ అన్ని డిలీట్ అయిపోకుండా ఉంటాయని చెప్పేసి నేను గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. అండ్ దాంతో పాటు ఓటీజీ కూడా నా దగ్గర ఉంది. ఓటీజీ అంటే ఏంటంటే పెన్ డ్రైవ్ టైప్స్ చెప్పొచ్చు. సో ఇది పెన్ డ్రైవ్. సో ఇది 64 GBది, మనకి 62 GB వరకు స్టోరేజ్ వస్తుంది. అండ్ ఈ ఓటీజీ ఏంటంటే మనకి ఇలా సి పిన్ ఉంటుంది, అలానే మనం ఇలా ఓపెన్ చేస్తే ల్యాప్టాప్ కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ లో షేర్ చేసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ నాకు ప్రాబ్లం ఏమొస్తుందంటే, నేను నా కంటెంట్ ని ల్యాప్టాప్ లోకి షేర్ చేసుకునేంత టైం నాకు లేదు. బికాస్ నేను ఫోన్ లోనే ఎడిటింగ్ అంతా కూడా చేస్తూ ఉంటాను. సో ఫోన్ లో కంటెంట్ అంతా కూడా ఒక రోజు కూర్చొని ల్యాప్టాప్ లోకి ఎక్కించి, ల్యాప్టాప్ నుండి మళ్ళీ నేను ఎడిట్ చేసుకోవాలనుకునేటప్పుడు ఫోన్ లోకి తీసుకొని, ఇదంతా కూడా నాకు కొంచెం క్లమ్జీగా అనిపించింది. సో అందుకు నేను ఈ ఓటీజీ తీసుకున్నాను, ఈ పెన్ డ్రైవ్ లాగా. సో దట్ నేను ఎడిట్ చేసినవి, లేకపోతే ఎడిట్ చేయాలనుకుంటున్నవి ఒకవేళ ఫోన్ లో స్టోరేజ్ లేదు అనుకుంటే, జస్ట్ నేను ఫోన్ కి కనెక్ట్ చేసేసుకొని, మనకి శాండ్ డిస్క్ డ్రైవ్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ లోకి మన ఫోన్ నుండి కాంటెంట్, మీడియా అంతా కూడాను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి మనం ల్యాప్టాప్ లో కూడా సేమ్ థింగ్స్ పంపించుకోవాలి అనుకుంటే ల్యాప్టాప్. సో నాకు ఇది బాగా నచ్చింది. అండ్ మా వారు ఇవన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటారండి. నాకు పెద్దగా ఇవన్నిటి మీద అవగాహన లేదు. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో, నేను కష్టపడి రికార్డ్ చేసిన కాంటెంట్ అంతా ఇందులోనే ఉంటది. ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర మిస్ అయిపోద్ది, చిన్న ఐటమ్ కాబట్టి. సో నేను ఈ మైక్ బాక్స్ లోనే ఇలా ఓపెన్ చేయగానే, ఇక్కడ యాక్చువల్లీ మైక్ అండ్ రిసీవర్ పెట్టుకుంటాము, ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ ఉంటుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా దాస్తాను, బికాజ్ చాలా కష్టపడి ఎడిట్ చేస్తాము, చాలా కష్టపడి వీడియోస్ చేస్తాం కాబట్టి అవి మిస్ అయిపోతే మాత్రం బాధ మామూలుగా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి రింగ్ లైట్. సో ఈ రింగ్ లైట్ డిజిటెక్ కంపెనీది. నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది అనమాట. సో ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ ఇట్ అవుట్. ఈ రింగ్ లైట్ ఎలా అంటే, ఈ రింగ్ ఈ లైట్ అనేది రిమూవబుల్ అండ్ మనకి ఒక స్టాండ్ లాగా వస్తుంది. అండ్ ఇక్కడే మనం ఫోన్ కూడా పెట్టుకోవచ్చు, లైక్ ఇది ట్రైపాడ్ కమ్ రింగ్ లైట్ అని చెప్పొచ్చు. మోస్ట్లీ ఇలాంటి రింగ్ లైట్స్ అసలు ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే, మనం ఒక రూమ్ లో కూర్చొని ఏదైనా వీడియో షూట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నా ప్రీవియస్ క్లిప్పింగ్ కి ఈ క్లిప్పింగ్ కి కొంచెం డిఫరెన్స్ చూసే ఉంటారు లైట్ పరంగా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రింగ్ లైట్ అవసరమా అంటే, నేను చెప్తాను అవసరమే. లైక్ కొన్ని సిచ్యుయేషన్స్ లో ఎలా అంటే, మాకైతే ఇల్లు మొత్తం లైటింగ్ బాగుంటుంది, బట్ ఈ రూమ్ కొంచెం డల్ గా ఉంటుంది. బికాస్ ఈ రూమ్ లో ఈ పరదా తీసినట్లయితే లైటింగ్ వస్తుంది, విండో ఉంటుంది, బట్ ఏంటంటే కారిడార్ లో ఎవరైనా వాకింగ్ చేస్తుంటే ఈ రూమ్ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. సో మేము మోస్ట్లీ ఇది ఓపెన్ చేయము. లైక్ ఈ రూమ్ లో ఏదైనా రికార్డ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ లైట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు కూడా నేను 2 లైట్స్ ఆన్ చేశాను, దాంతో పాటు రింగ్ లైట్ కూడా ఆన్ చేసి వీడియో తీస్తున్నాను అనమాట. ఇదైతే 2 మోడ్స్ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే
సో ఈ పిన్ ని నేను మన అడాప్టర్ ఉంటుంది కదా, ఛార్జింగ్ అడాప్టర్ కి పెట్టి ఆన్ చేసేస్తాను. సో దట్ ఇది రింగ్ లైట్ ఆన్ అవుతుంది. మనకి ఇక్కడ మోడ్స్ ఇచ్చారు, లైక్ ఇది ఆన్ చేస్తే మనకి రింగ్ లైట్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ డిక్రీజ్, లైక్ లైట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లాస్ట్ బటన్ లో ఏంటంటే క్లిక్ చేస్తే లైట్ కలర్ చేంజ్ అవుతుంది, లైక్ వైట్ కలర్ అండ్ గోల్డెన్ కలర్, ఈ 2 కలర్స్ ఇచ్చారనమాట. ఇట్స్ ఎ గుడ్ ప్రోడక్ట్. మీరు కనుక ఒకవేళ రూమ్ లో కూర్చొని ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారు, లేదా ఏదైనా బ్లాగ్ చేయాలనుకుంటున్నారు, రింగ్ లైట్స్ తీసుకోవచ్చు. ఆల్సో ఈ మధ్య కొంచెం పోర్టబుల్ లైట్స్ కూడా వస్తున్నాయి, లైక్ పోర్టబుల్ రింగ్ లైట్ అనే కాకుండా స్క్వేర్ షేప్ లో పోర్టబుల్ లైట్స్ వస్తున్నాయి. అది ఎలా అంటే ఫోన్ కి డైరెక్ట్ గా అడ్జస్ట్ చేసేసుకొని వీడియోస్ తీసేసుకోవచ్చు. సో తక్కువ బడ్జెట్ లో కావాలి అంటే ఈవెన్ అవి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది చూసినట్లయితే ఇది కూడా సమ్ 70 ఇంచెస్ అలా ఉంటుంది. చాలా పెద్దది అనమాట, పొడవుగా వస్తుంది. అండ్ మనం ఇక్కడ డైరెక్ట్ గా ఫోన్ అటాచ్ చేసేసుకోవచ్చు. యాజ్ ఐ సెడ్, రింగ్ లైట్ గాను యూజ్ అవుతుంది, ట్రైపాడ్ గాను యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రెండింగ్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఏ ఫోన్ యూస్ చేస్తారు ఎడిటింగ్ కి? ఐఫోన్ యూస్ చేస్తారా? అవన్నీ చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారు. నా ఫోన్ గూగుల్ పిక్సెల్ 6a. సో పిక్సెల్ ఫ్యామిలీ అన్నమాట. ఇందులో నాకు ఫొటోస్ అండ్ వీడియోస్ మంచిగా వస్తాయి. సో మోస్ట్లీ సన్లైట్ బాగునేటప్పుడు వీడియోస్ అన్ని వైబ్రెంట్ గా భలే వస్తాయి. అండ్ ఇప్పుడు మా వారు సామ్సంగ్ S25 యూస్ చేస్తున్నారు. సో కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తన ఫోన్ లో కూడా తీసుకుంటాను. సో కొన్ని షార్ట్స్ ఇంకొంచెం వైబ్రెంట్ గా కనిపిస్తూ ఉంటాయి. సో తనది కొత్త ఫోన్ కాబట్టి, అండ్ కెమెరా రిజల్యూషన్ అంతా కూడా చాలా బాగుంది. కమింగ్ టు ద సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ కానీ నేను ఏమి యూస్ చేస్తాను ఎడిటింగ్ కి అంటే, ఫస్ట్ థంబ్నెయిల్స్ కొద్దాం. థంబ్నెయిల్స్ నేను కొన్ని థంబ్నెయిల్స్ డిజైనర్స్ కి ఇస్తాను అనమాట. బికాజ్ నాకు చాలా వరకు టైం ఉండదు. మా వారికి అసలు యూట్యూబ్ రిలేటెడ్ థింగ్స్ ఏవి పెద్ద తెలియవు అనమాట, ఇంట్రెస్ట్ కూడా లేదు. సో అన్ని నేనే ఎడిట్ చేసుకుంటాను, నేనే వాయిస్ ఓవర్స్ అన్ని ఇచ్చుకుంటాను, అంతా నేనే చూసుకుంటాను. సో ఎప్పుడైనా టైం లేకపోతే నేను థంబ్నెయిల్ చేయడానికి బయట డిజైనర్స్ కి ఇస్తూ ఉంటాను. లేదు నాకు ఏవైనా థంబ్నెయిల్స్ చేయాలని అనిపించింది, టైం ఉంది అనుకుంటే నేను క్యాన్వా యాప్ యూస్ చేస్తాను. అది కూడా ఫోన్ లోనే యూస్ చేస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై ఫోన్ అనమాట. ఫోన్ లోనే నేను క్యాన్వా యాప్ లో లాగిన్ అయ్యి అందులో కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. అక్కడ ఫొటోస్ రీప్లేస్ చేసి మన ఫొటోస్ పెట్టి కొన్ని లైట్ అడ్జస్ట్మెంట్స్, బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కొంచెం చేసుకుంటే క్యాన్వాలో కూడా మనం థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ షార్ట్స్, లాంగ్ వీడియోస్ ప్రతిదీ నేను ఇన్ షార్ట్ లోనే ఎడిట్ చేసుకుంటాను. చాలా మంది లాంగ్ వీడియోస్ కోసం కైన్ మాస్టర్ ప్రిఫర్ చేస్తారు, అండ్ షార్ట్స్ కోసం ఇన్ షార్ట్ కానీ విఎన్ కానీ యూస్ చేస్తారు. బట్ నాకు ఎందుకో అలా మల్టిపుల్ యాప్స్ యూస్ చేయడం ఇష్టం ఉండదు. బికాస్ యూఐ మారిపోతూ ఉంటుంది. నేను వీక్లీ ఒక 7 షార్ట్స్ అప్లోడ్ చేస్తాను. నాకు ఇన్ షార్ట్ లో కంఫర్టబుల్ అనమాట. సో లాంగ్ వీడియో కూడా ఇన్ షార్ట్ లోనే నాకు కంఫర్టబుల్. సో నేను లాంగ్ వీడియోకి ఒకటి, షార్ట్ వీడియోకి ఒకటి అలా సెపరేట్ గా ఏం యూస్ చేయను. నా మొబైల్లోనే ఇన్ షార్ట్ మొబైల్ యాప్ యూస్ చేసి షార్ట్స్ అండ్ లాంగ్ ఫామ్ వీడియోస్ అయితే ఎడిట్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు నేను ల్యాప్టాప్ లో ఎడిట్ చేద్దాము అని స్టార్ట్ చేస్తున్నాను. బికాజ్ నా ఫోన్ లో కొంచెం స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది, అండ్ కంటిన్యూస్ గా ఫోన్ పట్టుకొని ఎడిట్ చేయడం అనేది ఒక్కొక్కసారి ఐస్ కొంచెం స్ట్రెస్ అవుతున్నాయి. సో నేను ఇంకా ఫోన్ లో ఎడిట్ చేయాలనుకోవట్లేదు. సిస్టమ్ లో అయితే ఇంకొంచెం కంఫర్టబుల్ గా అవుతుందేమో అని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఒకవేళ నేను ఏదైనా వెబ్సైట్ ప్రాపర్ గా ఎడిటింగ్ కి యూస్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పటికైతే నాకు దాని మీద అవగాహన లేదు. డెస్క్టాప్ లో ఏది బెటర్ ఎడిటింగ్ యాప్, ఇవన్నీ షార్ట్ లో యూఐ అనేది బాగా కంఫర్టబుల్. ఇప్పటికి మోర్ దాన్ 450 వీడియోస్ నేను అప్లోడ్ చేసి ఉంటాను. సో ప్రతిదీ ఇన్ షార్ట్ లో చేసింది. నాకు ఇంకొక వేరే యాప్ ఎక్స్ప్లోర్ చేయాలని కూడా లేదు. బికాస్ వేరే యాప్ లో మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే
యూఐ మారిపోతుంది. లైక్ నాకు ఒక 450, 500 షార్ట్స్ నేను ఎడిట్ చేసినప్పుడు ఉన్న ఎక్స్‌పీరియన్స్ గానీ, లైక్ నాకెక్కడ ఏ ఆప్షన్ ఉందో క్లియర్‌గా తెలుసు. ఒకవేళ నాకు తెలియకపోయినా నా ఫింగర్ టిప్ మెమరీతో కూడా నేను ఈజీగా ఆపరేట్ చేసేస్తాను. బట్ ఇప్పుడు ఇంకొక కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అక్కడ ఏ ఏ ఆప్షన్ ఎక్కడుంది, ఏంటి ఇవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసేంత టైం లేదు. సో, ఐ స్టిక్ టు ఇన్‌షాట్. నాకు అవుట్‌పుట్ కూడా కంఫర్టబుల్ గానే అనిపించింది. అండ్ చాలా మంది వాటర్ మార్క్ వస్తుందని చెప్పి అడుగుతూ ఉంటారు. ఒక యాడ్ చూస్తే మనకి వాటర్ మార్క్ పోతుంది. లైక్ మనం వీడియో ఎడిట్ చేసుకున్నాక మనకి ఆ ఇన్‌షాట్ వాటర్ మార్క్ ఎక్కడైతే వస్తుందో దాని మీద ఒక ట్యాప్ చేసామంటే సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఆర్ ఒక యాడ్ చూస్తే వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది అని చెప్పి చూపిస్తుంది. సో నేను ఒక ఫ్రీ యాడ్ ఒకటి చూస్తే వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టూల్స్ ఇవే. మా వారు స్పెషల్లీ గేమ్స్ అవి ఎక్కువ ఆడతారు. సో తనకి ఇట్లా సెపరేట్ కీబోర్డ్ ఉంటే కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ల్యాప్టాప్ లో అయితే మనకి స్క్రీన్ కి దగ్గరగా ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో దానికోసం ఇవి. బట్ నేనైతే ఇప్పటి వరకు ఈ ల్యాప్టాప్ సెటప్ అయితే యూస్ చేయలేదు. మోస్ట్లీ మా వారే ఈ సెటప్ యూస్ చేస్తారు. సో గేమ్స్ అవన్నీ ఆడేటప్పుడు ఐస్ కొంచెం స్ట్రెయిన్ అయిపోకుండా అండ్ స్క్రీన్ కి కొంచెం దూరంగా కూర్చొని ఆడడానికి అని చెప్పి ఈ కీబోర్డ్ అండ్ మౌస్ అయితే సెటప్ చేసుకున్నారు. ఇది చాలా ఇయర్స్ నుండి ఉంది. బట్ నేనైతే ఇప్పటికి యూస్ చేయట్లేదు. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ట్యాగ్ ప్రోడక్ట్స్ లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. సో టు సమ్మరైజ్ దిస్ వీడియో, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ట్రైపాడ్ అండ్ ఒక మైక్ ఉండడం అనేది ఇంపార్టెంట్. సో తీసుకునేటప్పుడు రీజనబుల్ ప్రైస్ లో ఉన్న టూల్స్ తీసుకోవడం బెటర్. స్లోగా కావాలంటే ఇంప్రూవ్మెంట్స్ చూసుకోవచ్చు. బికాస్ మనకి ఎలా యూస్ చేయాలి, ఏంటి, మనకి ఎంతవరకు అవసరం అవుతుందో తెలియనప్పుడే మనం పెద్దవి కొనేసుకుంటే మన మనీ వేస్ట్. గోయింగ్ ఫార్వర్డ్ మన వ్యూస్ అవన్నీ తక్కువ వస్తుంటే మనం ఇంకా డిసప్పాయింట్ అయిపోతాం అనమాట. యూట్యూబ్ మీద ఇంత ఇన్వెస్ట్ చేసాము అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ గుడ్ అన్నట్టు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే గో అహెడ్. ఇది ఒక సైడ్ హజిల్ లా ఉంటుంది. చాలా కన్సిస్టెన్సీ అవసరం. కంటిన్యూస్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి అండ్ క్రియేటివ్ గా మనం థింక్ చేసుకుంటూ ఉండాలి. ఏ వీడియో అప్లోడ్ చేయొచ్చు, ఏ షార్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో యూట్యూబ్ లో చాలా వర్క్ కూడా ఉంది. లైక్ మనం ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ అప్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా టైం టేకింగ్. హోప్ నేను ఈ వీడియోలో క్లియర్ గా నేను యూజ్ చేస్తున్న టూల్స్ గురించి చెప్పాను అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జస్ట్ శాండీ వ్లాగ్స్. బాయ్.